బైపోల్ ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి నడుస్తుందో దాని మీదే సుమారుగా 15 రోజుల నుంచి కూడా రచ్చరచ్చ జరుగుతోంది. అసలు ఏంటి ఆ బైపోల్కి ఎందుకు అంత ప్రెస్టేజ్? సో గవర్నమెంట్ వచ్చి సరిగ్గా ఈ డిసెంబర్ 3కి మరలా ఆల్మోస్ట్ 2023 అంటే 25 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా హైడ్రా లాంటివి ఒక విధంగా మంచిదే. చాలా చెరువుల్ని కబ్జా అవ్వకుండా గురి కాకుండా ఉంచారు. కబ్జా అయిన కొన్ని ప్రభుత్వ స్థలాల్ని మరలా ప్రభుత్వం కైవసం చేసి దాన్ని పచ్చని ప్రదేశాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏదైతే చెట్లు కొన్ని నరికి వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తే అది బ్యాడ్గా పోర్ట్రే అవ్వడం, మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి కూడా ప్రయత్నించినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నవారు అడ్డుకోవడం. అంటే ఎలా ఉంటుందంటే ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద సైడ్కి చిన్నగా ఒక బడ్డీ కొట్టు పెడతాడు ఎవడైనా. సరే అది కొన్నాళ్ళుగా నడుస్తూనే ఉంటుంది. సరే రోడ్డు ఎంకరేజ్మెంట్ తీయండి అంటే నా కొంప కొల్లేరు చేసేసారు నానా రభస్ చేస్తాడు ఆయన. ఎవరు? షాప్ పెట్టుకున్నవాడు. లేదు ప్రభుత్వం ఇది కదా అంటాడు. మరి ముందు మాకు చెప్పాలి కదా, నోటీసులు ఇవ్వాలి కదా అంటారు. మీకు గుర్తుందో లేదో కొన్నేళ్ల కిందట ఇట్లాగే కార్మిక్ నగర్ రెహమత్ నగర్ మధ్యలో, కార్మిక్ నగర్ శ్రీరామ్ నగర్ బస్తీ మధ్యలో రోడ్డు సైడ్ను కూడా ఇలాగే కొన్ని ఇళ్ళు ఉండేవి. ఆ ఇంట్ని వాళ్ళకు ఊరి చివరన ఎక్కడో కట్టించి వాళ్ళకి పట్టాలు సప్లై చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా కూడా ఆ రోడ్ సైడ్ ఇల్లు ఖాళీ చేయలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకునేసరికి మా మీద ప్రొక్లైనర్లతో బుల్డోజర్లతో చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నానా గగ్గోలు పెట్టారు. ఒక 4-5 రోజులు నడిచింది, తర్వాత కామ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఆ సొంత ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ సొంత ఇల్లు అద్దెకి ఇచ్చాడు, ఇక్కడ రోడ్ సైడ్నే ఉండడం. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఒక అల్టిమేట్గా చాలామంది ప్రజలు ని చాలా సపోర్ట్గా మాట్లాడుతుంది ఛానల్స్ కూడా. బట్ మారాల్సింది ప్రజలే. అయితే ఇక్కడ మనం ఈ ఒక్క నిమిషం ఈ యాడేంటిది ఇక్కడ ఏదైతే బైపోల్ చాలా కీలకంగా మారిందో, హైడ్రా లాంటివి అలాగే మూసీ ప్రక్షాళన లాంటివి కాంగ్రెస్కి వ్యతిరేకత అవుతుంది, ప్రజల్లో పెరిగిందని బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పుడైతే బాగా పబ్లిసిటీ ఇచ్చాయో ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ అనేది ప్రెస్టేజ్గా తీసుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీని మీద క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యాన్వాసింగ్ చేస్తూ గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే మనం చూస్తున్నామో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆత్మరక్షణలో రేవంత్, రంగంలోకి బీజేపీ, బండి సంజయ్ ఎంట్రీతో హై డ్రామా అని ఒక వార్తాపత్రిక ప్రకటించింది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్కి ఓడిపోతామని భయం వచ్చిందో బండి సంజయ్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే ప్రయత్నం చేస్తున్నాయి మనకు తెలుస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ప్రధానంగా ఆవేదన. రెచ్చగొట్టే స్పెషలిస్టుతో మెరుపు స్కెచ్. స్పెషలిస్ట్ అంటే ఇక్కడ బండి సంజయ్ గారిని ఉద్దేశించి బీఆర్ఎస్ వాళ్ళ ఉద్దేశం. కాంగ్రెస్ నేతలు శ్రేణుల్లో కొత్త అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఏం చేయలేకపోతున్నామని చెప్పి కాంగ్రెస్ నేతల్లో కానీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ కొత్త అంటే బాగా ఆవేశంగా ఉన్నారంట. ఆసక్తిగా మారుతున్న జూబ్లీ హిల్స్ పోరు. సో ఇక్కడ ఏదైతే ఈ బైపోల్ ఉందో దీనికి సంబంధించి బండి సంజయ్తో ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి అక్కడ బీఆర్ఎస్ని ఒక మెట్ డౌన్ చేశారనేది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఆరోపణ. మరోవైపు దీనికి సంబంధించే వార్తాపత్రికలో చూస్తే ఇక్కడ మిగతా వార్తాపత్రికలో కూడా దీనికి సంబంధించే కొన్ని వ్యవహారాలు ఏం రాశాయంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే కేసీఆర్ గారు ఎందుకు ఓట్లు అడగట్లేదు, ఎంతసేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళే తెర మీదకి వస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న వార్త. దీన్ని కూడా కొన్ని పత్రికలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఇక్కడ కేసీఆర్ ఎందుకు రావట్లేదు, అసలు ప్రచారానికి ఎందుకు రావట్లేదు, ఒక ప్రెస్ మీట్ అని పెట్టచ్చు కదా, అట్లీస్ట్ ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా, ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు అనేది ఆయన యొక్క ఆరోపణ. దీనికి బీఆర్ఎస్ వాళ్ళ నుంచి రకరకాల కౌంటర్స్ ఇస్తున్నారు. ఏది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాగుంది, ఒక్కసారిగా తెలంగాణ రేట్ పడిపోయింది, జీడిపి పడిపోయింది, అసలు దేశంలోనే నెంబర్ 1గా ఉన్న ఈ తెలంగాణని ఈ విధంగా భ్రష్టు పట్టించారేంటి అని రకరకాలుగా బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. బీజేపీ తెలంగాణలో కాంగ్రెసు బీఆర్ఎస్ ఒకటే,
వాళ్ళు లాలూచిపడి బీజేపీకి అన్యాయం చేస్తున్నారని ఉంటుంది. మరోవైపు సర్వేల ప్రకారంగా కూడా చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు రేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎక్కువగా గెలుచుతుందా, బీఆర్ఎస్ గెలుచుకుంటుందా అనేది ఎక్కువగా చర్చ జరుగుతుంది. బీజేపీ ఎప్పుడు థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న సమీకరణాలు వేల మీద వాళ్ళు దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ వారు ఓడిపోతారనే భయంతోనే వీళ్ళు బాగా డబ్బులు పంచుతున్నారు, ఇప్పటికే 100 కోట్ల వరకు కేవలం జూబ్లీ హిల్స్ ప్రజలకే పంచారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. 100 కోట్లు అంటే మాటల, ఒక్కొక్క ఓటుకి 1500 నుంచి 2500, 3000 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచుతోంది అంటున్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా ఓట్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే వాళ్ళ ఇంటి మీద రైడ్స్ చేయించారు ప్రభుత్వం వాళ్ళు అనేది కాంగ్రెస్ శ్రేణుల యొక్క ఆరోపణ. మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులో కూడా కొంత అమౌంట్ దొరికిందని రేట్స్లో, దానికి భాగంగానే ఖచ్చితంగా ఓడిపోతున్న భయంతోనే బీఆర్ఎస్ డబ్బులు పంచే ప్రోగ్రాం పెట్టుకుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే మొన్న ఏదైతే బైపోల్ 2023 ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి గారు బీజేపీ అభ్యర్థి గెలుచుకున్నారు. సో బీజేపీ అభ్యర్థి ఎలా గెలుచుకున్నారు? అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారా అనే దీంట్లో ఇద్దరు ఓట్లు క్రాస్ ఓట్ అయిపోయిన తర్వాత ఉన్న దాంట్లో ప్రధానంగా ఉండే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు గెలుచుకోవడం జరిగింది. ఎలా సాధ్యమైంది? సో ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకోవడం వల్ల క్రాస్ ఓటింగ్ అయిపోతే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మరొక అంశం తెర మీదకి వచ్చింది. అది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రధాన పత్రికలో ఉండే ప్రధాన అంశం. చూద్దాం, అంటే ఓటర్ల పల్స్ మన ఏటీ పల్స్ ద్వారా తెలియజెప్తున్నాం, కానీ ఎంతవరకు సాధ్యం అనేది తెలియదు. ముందు రోజు అంటే రేపు 11వ తేదీన పోవాలి కాబట్టి 10వ తేదీ రాత్రి కూడా కొన్ని సందర్భాల్లో ఓటింగ్ ఎటు అనేది డిసైడ్ అవుతుంది. ప్రధానంగా నవీన్ యాదవ్ గారికి ఎక్కువగా సర్వేలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. బట్ మనం ఏదైతే వెంకటరమణారెడ్డి గారు బీజేపీ తరఫున గెలుచుకున్నారో అక్కడ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాకుండా ఈయన గెలవడం, అలాగే ఇక్కడ దీపక్ రెడ్డి గారు గెలుస్తారనేది కూడా బీజేపీ శ్రేణిలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది.